చొలైపాలెం గ్రామాధ్యక్షుడిగా దండి వెంకటేశ్వర్లు అభినందించిన గ్రామస్తులు, స్థానిక నాయకులు. బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లైపాలెం టీడీపీ గ్రామాధ్యక్షునిగా దండి వెంకటేశ్వర్లను స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియమించారు. దీంతో చెల్లైపాలెం గ్రామస్తులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా పాత కొత్త నాయకులను కలుపుకొని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఆమె ఆదేశాల మేరకు గ్రామాభివృద్ధికి తోడ్పడతానని వారికి తెలిపారు. అనంతరం ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ మురళి మాట్లాడుతూ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో అందరం గ్రామ అధ్యక్షునికి సహకరిస్తామని, అదేవిధంగా గ్రామ అభివృద్ధికి, గ్రామ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అలాగే గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే సీటు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు బత్తల హరికృష్ణ, సిపిఎం సీనియర్ నాయకులు ముత్యాల గురునాథం, టీడీపీ నాయకులు మల్లికార్జున, మహేష్, పల్లెపాలెం గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. నా పేరు దండి వెంకటేశ్వర్లు. నాకు చల్లాయిపాలెం గ్రామ అధ్యక్షుడిగా, టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా, ఊరి శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నన్ను చల్లాయిపాలెం గ్రామ అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తానని గ్రామంలో మీ అందరి ముందు సభాపూర్వకంగా మనం చేసుకుంటాం. ఈరోజు మా యొక్క చెల్లాయిపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ యొక్క కమిటీలు నియామకంలో భాగంగా ఈరోజు చెల్లాయిపాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా దండు వెంకటేశ్వరుని గ్రామస్తులు అంటే తెలుగుదేశం నాయకులంతా ఏకాగ్రయంగా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర ఆమోదించడం చాలా సంతోషకరం. మేడం గారు కూడా ఆయన యొక్క సేవలను అయితేమి, ఆయన సీనియారిటీని ప్రకారంగా చేసి ఈ పదవిని ఆయన ఇవ్వడం జరిగింది. ముందుగా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దండ వెంకటేశ్వర్లు గతం నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాడు. ఎంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదైతే పార్టీ యొక్క గైడ్ లైన్స్ ఏదైతే ఇస్తాదో ఆ యొక్క పార్టీ యొక్క కార్యక్రమాలు అయితే ఎప్పుడు ముందుండి నడిపిస్తుంటాడు. దానికి తోడు ఇప్పుడు ఇంకా ఏదైతే పథకాలు అయితేమి పార్టీ యొక్క నాయకుల్ని అందరూ ఒక ఏకతాటిగా నడిపిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదే కదే గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చే ఏదైతే ఆ నిధులైతే ఏమి, ఆ ఫండ్స్ అయితే ఏమి, గ్రామానికి అన్ని అంబిషన్స్ ఉన్న అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. దీనికి ముందుగా ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఎవరైతే ఈ పార్టీలో కష్టపడతారో, ఎవరైతే పార్టీ యొక్క నియమ నిబంధనల ప్రకారం నడుచుకుంటారో వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మా గ్రామ కమిటీని ఎన్నుకోవటం చాలా సంతోషకరమైనది. అందరం కూడా అంటే ఒక గ్రామ కమిటీ యొక్క అధ్యక్షుడే కాకుండా ఎవరైతే కార్యకర్తలు అయితేమి, నాయకులు అయితేమి అందరం కలిసికట్టుగా గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహాలు, సూచనలు, తెలుగుదేశం యొక్క పార్టీ గైడ్ లైన్స్ ఏదైతే ఇస్తాదో ఖచ్చితంగా మా గ్రామ కమిటీ అంతా కొత్త కాదు, పాత కాదు, సీనియర్ కాదు, జూనియర్ కాదు, అందరం ఏకతాటిగా వచ్చి గ్రామాన్ని డెవలప్ చేసుకుంటామని ఖచ్చితంగా మేడం గారికి మంచి పేరు తెస్తూ పార్టీకి కూడా ఎటువంటి చెడ్డ పేరు తెచ్చుకోకుండా చల్లాయిపాలెం గ్రామం అంటే అందరం కలిసికట్టుగా ఉంటారు, కేవలం గ్రామ అభివృద్ధికే వాళ్ళు తోడ్పడతారు, ఎటువంటి వర్గ భేదాలు ఉండదని ఖచ్చితంగా ఈ యొక్క పదవితో మేము ముందుకు పెట్టుకొని మంచి పేరు మా గ్రామానికి మంచి పేరు తెచ్చుకుంటాము. గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తెస్తాము, పార్టీ కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఇంకా కూడా మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నాము, మా గ్రామానికి ఇంకా మంచి నిధులు ఇవ్వండి మేడం, మేము డెవలప్ అవుతాము, మీకు మంచి పేరు తెస్తాము, తర్వాత వచ్చే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మీకు హార్డ్ వర్క్ చేసి గెలిపించుకుంటామని మనం చేస్తున్నాము.